సో ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ నాగడోహకు వచ్చినాం. మరి ఇక్కడైతే శివుడు ఉన్నాడు. ఇక అక్కడ నదిలో ఆ శివుడిని అయితే దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఈ మెట్లు అయితే దిగుతున్నా నేను. మెట్లు దిగేటప్పుడు అయితే చెప్పులు వేసుకోలేదు కాబట్టి కాళ్ళు అయితే బాగా మంటలు వేస్తున్నాయి. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బోట్ కనిపిస్తుంది. ఇక్కడ బోట్, ఇక్కడైతే స్నానాలు చేస్తారు. వర్షాకాలం అయితే ఇక్కడ వరకు నీళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా తక్కువ ఉంది. మేమైతే ఇక్కడ పెళ్ళికని వచ్చినాం. అలాగే ఈ నాగడో దర్శనం చేసుకోదామని రావడం అయితే జరిగింది. ఇక్కడ మేమైతే ఇద్దరం వచ్చినాం. మరి ఇప్పుడైతే స్నానాలు చేయడానికి టైం లేదు కాబట్టి కాళ్ళు అయితే కడగడానికైతే వచ్చినాం. ఇక్కడ ఈ ఎండకైతే కాళ్ళు బాగా మంట పెడుతున్నాయి. మరి ఇక్కడ నేను మా ఫ్రెండ్ గాడైతే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా శివుడు. ఇక్కడ శివుడు, ఇక్కడైతే నది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ నదిలో అయితే శివుని విగ్రహం అయితే ఉంది. ఇక్కడ నాగడోహో. ఇక్కడ కాలు కడిగిన తర్వాత నాగడోహో టెంపుల్కి అయితే పోవాలి. ఇదంతా నీళ్ళు, ఎండాకాలం ఇంత నీళ్ళు ఉంది. అదే వర్షాకాలంలో అయితే ఇంకెంత ఉంటుందో. ఇక్కడ చూస్తున్నారు కదా పడవ, చిన్న పడవ. ప్రజెంట్గా అయితే ఎవరు లేరు. మరి ఇక్కడ అయితే ఇంత మెట్లు ఉన్నాయి. మరి ఇక్కడైతే శివాలయం, నాగడోహో శేషనాగ్ ఉంటాడు కావచ్చు అనుకుంటున్నా. ఇక్కడ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ప్రకృతి, చెట్లు, వెదర్ అయితే ఇక్కడ కూల్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ మెట్లు అయితే ఎక్కాల్సి వస్తుంది. లొకేషన్ వస్తున్నా ఉంటామా ఓపెన్ బ్యాక్ కెమెరా. సో ఇదైతే గర్భగుడి అనుకుంటున్నా. ఇక నేనైతే లోపలికి పోలేదు. మరి గర్భగుడి పోయిన తర్వాత మీకైతే కంపల్సరీ తప్పకుండా చూపిస్తా. మీరు కనుక ఈ టెంపుల్కి వచ్చినట్లయితే కామెంట్ ద్వారా పెట్టండి. ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ. ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ ఉంది. మరి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంట. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా, అక్షింతలు అయితే వేసి ఉన్నాయి. మరి ఇక్కడ ఇదైతే పెళ్లి మండపం, చాలా కూల్గా అయితే ఉంది. మరి ఇక్కడ వీళ్ళు చిన్నపిల్లలు అయితే ఆడుతున్నారు. మరి ఇక్కడ అక్కడ పెళ్ళి జరిగిందో మరి ఏమో. అక్కడ జనాలు అయితే ఉన్నారు. మరి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, నంది విగ్రహం శేషనాగు అపోజిట్లో అయితే ఉంది. నంది విగ్రహం, నందేశ్వరుడు. ఇక్కడ చూడండి, చాలా పెద్ద నంది ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నందికి అపోజిట్లోనే, నందికి ముందు తాబేలు ఉంది. తాబేలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే తాబేలుకి అపోజిట్లోనే శేషనాగు ఉంటుంది. ఇదైతే గంట కొట్టి లోపలికి పోవాలి. ఇక ఇక్కడ ఉంది కదా
వినాయకుడు మధ్యలో ఉన్నాడు మరి. ఇదైతే కట్టెతో తయారు చేసిన గుమ్మం. కార్వింగ్ అయితే చాలా బాగుంది మరి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కార్వింగ్ కట్టెతో చేసిన ఇది గుమ్మం మరి. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ అయితే లోనికి పోయిండు మరి. లోన నుంచి బయటకు అయితే వచ్చిండు. ఇక్కడ నుంచి లోనకు పోవాలి. ఇక్కడైతే భక్తులు మరి అటు సైడ్ అయితే నిలబడ్డారు శివలింగానికి అపోజిట్లో. ఈ తమ్ముడైతే నా దగ్గర వచ్చిండు మరి. ఏ ఊరు నుంచో వచ్చిందో ఒకసారి అడిగి తెలుసుకుంటా. ఎక్కడ తమ్ముడు మీది? సోనాల నుంచి వచ్చిందా? ఇక్కడ ఏం పెళ్ళి ఉందా? అయిపోయిందా పెళ్ళి? ఇంకా ఉందా? అయిపోయిందా? భోజనాలన్నీ అయిపోయినాయి? ఇక్కడైతే నాగబాబా విగ్రహం ఉంది మరి. ఈ వాటర్ అయితే ఇందులో శివలింగం పైన అయితే పడుతుంది. ఇంకొక చుక్క ఇక చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదే వాటర్. ఇదిగో ఈ వాటర్ అయితే శివలింగం పైన పడుతుంది. ఇక ఇక్కడ పురం గర్భగుడి లోపలి భాగం. ఇదంతా లోపలి భాగం. ఇదంతా కూడా లోపలి భాగం. మా ఫ్రెండ్ గారు అయితే అక్కడ నిలబడ్డాడు మరి. దర్శనం చేసి నిలబడ్డాడు. శేషనాగు. ఇక్కడైతే జాతర శివరాత్రి రోజున అయితే జాతర ఉంటుంది. అభిషేకం కూడా జరుగుతున్నది కావచ్చు ఆ పీరియడ్లో. ఇక్కడైతే క్లీనర్స్ ఉన్నారు మరి. క్లీన్ చేస్తున్నారు ఈ తాత. ఈ క్లీన్ అయితే